దేశమంతా లీక్లు వీక్లే. ఒకవైపు నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, మరోవైపు అయోధ్య రామాలయంలో వర్షపు నీరు లీక్. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా పలు వంతెనల వీకై కూలిపోయిన ఘటనలు. ఇలా మోడీ హయాంలో క్వశ్చన్ పేపర్లు లీక్, వంతెనలు వీక్, గుడి లీక్. ఈ పరిణామాలకు కారణం ప్రభుత్వ అసమర్థతేనా? అసలు పరిస్థితులు ఎందుకిలా మారుతున్నాయి? దేశవ్యాప్తంగా హిందువులు కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూసిన అయోధ్య రామమందిర నిర్మాణం ఎంతో అట్టహాసంగా జరిగింది. భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరి 22న రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేశారు ప్రధాని మోడీ. ఆలయ నిర్మాణం కాకముందే ప్రాణ ప్రతిష్ఠ సమంజసం కాదంటూ చాలా మంది విమర్శించారు. కొందరు స్వామి సైతం ఈ కార్యక్రమానికి హాజరు కామంటూ ప్రకటించారు. విపక్షాలైతే ఇదంతా మోడీ రాజకీయ కార్యక్రమం అంటూ ప్రాణ ప్రతిష్ఠకు దూరంగా ఉన్నారు. అయితే దేశంలో హిందూ జనాభా భక్తి భావన ముందు విమర్శల ప్రభావం పెద్దగా పనిచేయలేదు. ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గినప్పటికీ ఎన్డీఏ కూటమి సహకారంతో మోడీ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటైంది. అయితే ఎంతో మంది ఇంజనీర్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయం మాత్రం లీకులతో కాకరేపింది. వందల ఏళ్ల పోరాటం తర్వాత రామ్లల్ల ఆలయంలో దేవుడి దర్శనం జరుగుతుందనే ఆనందం కంటే తొలి వర్షంలోనే దేవాలయంపై ఉన్న లక్షలాది మంది రామభక్తుల విశ్వాసం కొండెక్కిందని రామ్లల్ల ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు నుంచి నీరు లీక్ అవుతుందని అన్నారు. జూన్ 22న అర్ధరాత్రి అయోధ్యలో కుండపోతగా వాన కురిసింది. దీనితో రామ్లల్లా ముందు పూజారి కూర్చునే ప్రదేశంలో, అలాగే వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతున్నట్టు గుర్తించామని సత్యేంద్ర దాస్ వెల్లడించారు. అయోధ్య రామ మందిరం నిర్మించిన తర్వాత వచ్చిన వర్షాల సీజన్లోని తొలి వర్షానికే గర్భగుడిలో నీరు కారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రామ్లల్ల ఎదుట పూజారి కూర్చున్న చోట నీరు లీక్ అవ్వడం, ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నీరు నిలిచిపోవడంతో పాటు ప్రధాన పూజారి గుడికి వెళ్లే 13 రోడ్లు జల దిగ్బంధంలోనే ఉన్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. అంతేకాక ఆ రహదారుల్లోని పలు ఇళ్లలోకి మురుగునీరు చేరిందని స్థానికులు చెబుతున్నారు. ఇక గర్భగుడిలో నీరు లీకేజ్ కావడంపై ప్రతిపక్షాలు బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. రామ మందిర నిర్మాణంలో బీజేపీ అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం పేలవంగా నిర్మాణాన్ని పూర్తి చేసి బీజేపీ అయోధ్యను అవినీతి కేంద్రంగా మార్చిందని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ ఆరోపించారు. ప్రధాని మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రామాలయం వ్యవహారం ఇలా ఉంటే, దేశవ్యాప్తంగా పలు వంతెనలకు కూడా మోడీ హయాంలోనే కాలం చెల్లింది. గత 10 ఏళ్లలో కూలిపోయిన వంతెనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉండటం వెనుక కూడా పలు విమర్శలు వచ్చాయి. ఆ మధ్య గుజరాత్లో కూలిపోయిన బ్రిడ్జ్ ఘటన సంచలనమైంది. ఇటీవల భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన సంఘటనలో ఒకటిగా దీన్ని పేర్కొన్నారు. ఈ ఘోరమైన ఘటనలో కనీసం 134 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2019 మార్చి 14న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోవడంతో 6 మరణించారు, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈశాన్య భారతదేశంలోని మిజోరాంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో కనీసం 26 మంది మరణించారు. బీహార్లో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న ఓ కేబుల్ బ్రిడ్జి ఒక్కసారిగా నదిలో కూలిపోయింది. ఈ బ్రిడ్జ్ ఇప్పటికీ 2 సార్లు కూలింది. బీహార్లో
బెగుసారాయ్, కిషన్ గంజ్, సహార్సా జిల్లాలో కూడా వంతెనలు కూలిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 10 ఏళ్ల కాలంలో దేశంలో పలు వంతెన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలకు ప్రకృతి వైపరీత్యాలతో పాటు 10% పైగా వంతెనలు విఫలమవ్వడానికి మెటీరియల్ క్షీణత కారణమని తెలుస్తుంది. అలా ఓవర్లోడింగ్ వల్ల కూడా 3.28% వంతెనలు కూలుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ లీకులతో పాటు వీకైన వంతెనలు కూడా మోడీ పాలనలోనే జరుగుతున్నాయని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దేశంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలు కప్పిపుచ్చడానికే మోడీ పాత సంగతులు ప్రస్తావిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాజాగా విమర్శించారు. మోడీ తన మొదటి లోక్సభ సమావేశం సందర్భంగా నాటి ఎమర్జెన్సీ రోజును ప్రస్తావించారు. నాటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఎమర్జెన్సీని విధిస్తే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు రాజ్యాంగంపై కపట ప్రేమ చూపిస్తున్నారంటూ మోడీ ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోడీ పాలన వచ్చిన తర్వాత అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని తెలిపారు. మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు ప్రాథమిక హక్కులకే హాని ఏర్పడిందని అన్నారు. మోడీకి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారిపై కేసులు పెట్టడం, జైలుకు పంపించడమే ధ్యేయంగా మోడీ ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. इस देश के संविधान की गरिमा से समर्पित हैं। जो लोग भारत की लोकतांत्रिक परंपराओं पे निष्ठा रखते हैं, उनके लिए 25 जून न भूलने वाला दिवस है। कल 25 जून को भारत के लोकतंत्र में जो काला धब्बा लगा था, उसके 50 वर्ष हो रहे हैं। भारत की नई पीढ़ी इस बात को कभी नहीं भूलेगी कि भारत के संविधान को पूरी तरह नकार दिया गया था। संविधान के लीरे लीरा उड़ा दिए गए थे। देश को जेल खाना बना दिया गया था। लोकतंत्र को पूरी तरह दबोच दिया गया था। इमरजेंसी के ये 50 साल इस संकल्प के हैं कि हम गौरव के साथ हमारे संविधान की रक्षा करते हुए, भारत के लोकतंत्र, लोकतांत्रिक परंपराओं की रक्षा करते हुए देशवासी संकल्प लेंगे कि भारत में फिर कभी कोई ऐसी हिम्मत नहीं करेगा जो 50 साल पहले की गई थी और लोकतंत्र पे కాలా. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం దేశంలో లీకుల రాజ్యం కొనసాగుతుందనే అభిప్రాయం సర్వత్రగా వినిపిస్తుంది. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రశ్నాపత్రాల లీక్, ప్రతిష్టాత్మకంగా కట్టుకున్న రామాలయం లీక్ వంటి ఘటనలు ఇకపై ఉండకూడదని అంతా ఆశిస్తున్నారు.